గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు నుంచి మనం 2A స్టార్ట్ చేస్తున్నాం. నేను మీ సత్యనారాయణ సార్ని మ్యాథ్స్ 2A స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం. ఫస్ట్ 2A స్టార్ట్ చేసే ముందు సిలబస్ మనకి యాజ్ రీజ్గా లాస్ట్ ఇయర్ మీకు ఫస్ట్ ఇయర్లో 30% రెడ్యూస్ చేశారు కదా, సేమ్ అలాగే ఉండిద్ది ఇది కూడా. ఈసారి కూడా సేమ్ అదే విధంగా ఉండిద్ది. సో అందుకని ఈసారి 30% సిలబస్ రెడ్యూస్ చేసి మీకు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ది ఆ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, దీనిలో మొత్తం 30% సిలబస్ రెడ్యూస్ చేస్తే మనకు ఉండే టాపిక్స్ మొత్తం 9 వస్తాయి. దానిలో ఫస్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్, అండ్ నెక్స్ట్ వన్ డి మోరియర్స్ థియరమ్, థర్డ్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్ కాంబినేషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ, అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో వీటి వెయిటేజ్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. నేను పీడిఎఫ్ ఫామ్లో మీకు మళ్ళీ దీన్ని సెండ్ చేస్తాను. మీరు దాని నోట్స్లో ఫస్ట్ పేజ్లో నోట్ చేయండి సిలబస్ వెయిటేజ్ని. మీకు క్లియర్గా నేను పీడిఎఫ్ ఫామ్లో మళ్ళీ మీకు నోట్ చేస్తాను. సో ఇందులో కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఫస్ట్ చాప్టర్ డీల్ చేస్తాం. అందులో నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ 2 వస్తాయి. అంటే వెయిటేజీ 8 మార్క్స్. సో ఎంతవరకు చూద్దాం. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేస్తాను. సో ఇది వెయిటేజ్ అమ్మా. కాంప్లెక్స్ నెంబర్స్, డి మోరియర్స్ థియరమ్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్, వెయిటేజ్ 8 మార్క్స్, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేస్తాను. దానిలో ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ ఇది. సో ఇక్కడ మీరు ఇదంతా జనరల్గా మనం ఇస్తాం. మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఒకతో చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎలా ఉండిద్ది అనేది మీరు నోట్ చేసుకోండి చాలా మైండ్లో. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది? సో కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉండిద్ది. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉండిద్ది. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉండే నెంబర్ని ఏమంటారంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఏ ప్లస్ ఐ ఇంటూ బి. సో వీ నో దట్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫామ్ ఏ ప్లస్ ఐబి, ఈ ఫామ్లో ఉండే నెంబర్స్ అన్నిటిని ఏమంటారంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. జనరల్గా దాన్ని సితో డినోట్ చేస్తాం. సింప్లీ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై జెడ్. ఎలా రాస్తామంటే దాన్ని ఏ కామా బి అని రాస్తాం. ఆర్డర్ పేర్ ఆఫ్ ఏ కామా బి. ఆర్డర్ పేర్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏ ప్లస్ ఐబి. అంటే గబాలన ఏ ప్లస్ ఐబి అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ ఐ అంటే ఇమాజినరీ పార్ట్ని డినోట్ చేసిద్ది, ఏ అంటే రియల్ పార్ట్, అదే రాశాను. వేర్ ఏ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్, బి ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉండిద్ది అంటే ఏ ప్లస్ ఐబి. వేర్ ఐ ఈజ్ ఇమాజినరీ. జనరల్గా ఐ అంటే ఇక్కడ మీకు ఐని రాసుకుంటాం. ఐ అంటే √-1. అంటే రూట్లో ఎప్పుడైనా ఒక నెగిటివ్ వాల్యూ వస్తే అది ఒక ఇమాజినరీ నెంబర్గా డినోట్ చేస్తాం. సో దాన్ని √-1 ఎలా డినోట్ చేస్తామంటే స్మాల్ ఐతో డినోట్ చేస్తాం. అప్పుడు ఐ అనేది √-1 అయినప్పుడు ఆటోమేటిక్గా I² అంటే ఏమైద్దమ్మా? I² అంటే -1 అయ్యిద్ది. ఐ అంటే √-1 అయినప్పుడు I² ఏమైద్ది? -1 అయ్యిద్ది. సో మీ మైండ్లో ఉండాల్సింది కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉండిద్ది అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉండిద్ది. అక్కడ ఏ అనే దాన్ని రియల్ పార్ట్ అంటాడు, బి అనే దాన్ని ఇమాజినరీ పార్ట్ అంటారు. ఐ అంటే ఒక ఇమాజినరీ. సో √-1. సో ఐ అంటే √-1 డినోట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా I² అంటే ఏమైద్ది? -1 అయింది. ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్. సో ఈ చాప్టర్లో ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇది రియల్ యాక్సిస్ అయింది, ఇది ఇమాజినరీ యాక్సిస్గా తీసుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ 2,3 అన్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కాంప్లెక్స్ నెంబర్గా 2 + I3 అన్నా మన కన్వీనియంట్ కోసం కొంచెం నీట్గా ఉండటం కోసం 2 + 3i అన్నా ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం లేదు. అలాగే ఈ డైరెక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ మీది x అనేది ఇక్కడ నెగిటివ్ కదా, y అనేది పాజిటివ్. అందుకే చూడండి -2,3. దాన్ని ఎలా రాసుకోవచ్చు? -2 + I3. దీనికి కన్వీనియంట్ కావాలంటే -2 + 3i అని కూడా రాసుకోవచ్చు.
-2 ప్లస్ 3i. అలాగే ఈ పార్ట్ థర్డ్ పార్ట్కి వచ్చినాక థర్డ్ క్వాడ్రంట్కి వచ్చినాకో ఇక్కడ ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ అంటే -2 -3 అంటే -2 ప్లస్ -3i అలాగా అలా డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్స్ అనేది రియల్ యాక్సెస్, వై అనేది ఇమాజినరీ యాక్సెస్. 2, 3 అనే కాంప్లెక్స్ ఎలా రాస్తామంటే 2 ప్లస్ i√3 2 ప్లస్ i3 2 ప్లస్ i3. అదే 5, 6 అనుకో 5 ప్లస్ i6 5 ప్లస్ i6 లేదంటే 5 ప్లస్ 6i. సో టోటల్గా ఇదంతా కాదు, మీకు కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందంటే a ప్లస్ ib. దాని జనరల్గా ఎట్లా రాస్తామంటే ఆర్డర్ పేర్ ఆఫ్ a, b అని రాస్తాం. ఈ చాప్టర్లో ఆర్డర్ పేర్ ఆఫ్ a, b అని రాస్తాం. అక్కడ i అంటే ఏంది అనేది మీకు డౌట్ వస్తే i అంటే √(-1) ఒక ఇమాజినరీ, అదొక ఇమాజినరీ. i అంటే దాని ఎగ్జాక్ట్ వాల్యూ మనం చెప్పలేం. దాన్ని ఏం రాస్తాం i = √(-1). అప్పుడు ఆటోమేటిక్గా i² ఏమైద్ది -1 అయ్యిద్ది. అంటే జనరల్గా ఏం లేదు, సపోజ్ రేపు గబాలన √(-5) అన్నాడు అనుకో, √(-5) అన్నారు అనుకోండి, దాన్ని రాసుకోవచ్చు √5 ఇంటూ √(-1) అని రాసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా √5కి వాల్యూ వచ్చింది, కానీ √(-1కి వాల్యూ లేదు కాబట్టి దాన్ని ఎలా రాస్తారంటే √5 ఇంటూ i అని రాస్తారు. అదే ఏమైందంటే √5i అయ్యిద్ది. దాన్నే కొంచెం కన్వీనియంట్గా రాద్దాం అనుకున్నప్పుడు i√5 అయ్యిద్ది, i√5 అయ్యిద్ది. సో √(-1) i కింద రాస్తున్నాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా i అంటే √(-1) మనకు తెలుసు. i² అంటే రూట్ పోద్ది కదా, అప్పుడు ఏమైంది i² అనేది -1 అయ్యింది. సో ఈ పార్ట్ మొత్తంలో నేను చెప్పదలసిన ఒకే ఒకటి ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ని ఎలా డినోట్ చేస్తామంటే a ప్లస్ ib ఫామ్లో అంటే వాల్యూస్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఆ ఫామ్లో ఉన్న నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. జనరల్గా దాన్ని ఆర్డర్ పేర్ ఆఫ్ a, bతో డిఫైన్ చేస్తారు. సో యాక్సెస్ చూస్తున్నప్పుడు రియల్ యాక్సెస్, ఇమాజినరీ యాక్సెస్ అయితే 2, 3 2 ప్లస్ i3 అని రాస్తాం. అదే -2, 3 -2 ప్లస్ i3 అని రాస్తాం. సో దీనిలో ఇది మెయిన్ పార్ట్. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏ ఫామ్లో ఉంటుందంటే a ప్లస్ ib, వేర్ a ఈస్ రియల్ పార్ట్, b ఈస్ ఇమాజినరీ పార్ట్. i అంటే √(-1), ఆటోమేటిక్గా i² అంటే ఏమైంది -1 అయ్యింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ చాప్టర్లో ఈ కాంప్లెక్స్ నెంబర్స్తో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని చూద్దాం. సో ఆ ప్రాపర్టీస్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోద్ది. సో ముందు ప్రాపర్టీస్ కంప్లీట్ చేద్దాం ఈరోజు క్లాస్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఏవైనా సరే మామూలుగా z అంటే a ప్లస్ ib అనుకోమన్నా కదా, z అంటే ab, z2 అనేది cd. అంటే ab అంటే ఏం లేదు a ప్లస్ ib, cd అంటే c ప్లస్ id. సో అలా డిఫైన్ చేసినప్పుడు z1 ప్లస్ z2 అనేది దాని కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఎడిషన్. సో మనం కనుక్కోవాల్సినది ఇక్కడ z1 ప్లస్ z2. సో ఎప్పుడైనా సరే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చి వాటిని ఎడిషన్ చేయమన్నప్పుడు మీరు చేయాల్సింది ఆ కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ని, కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ని మీరు యాడ్ చేస్తే సరిపోద్ది. సో z1 ప్లస్ z2 అంటే కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ని, కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేస్తే చాలు. అంటే a ప్లస్ c, b ప్లస్ d, a ప్లస్ c, b ప్లస్ d. అదే కింద రాశాను, we can add real part with real part and imaginary part with imaginary part. సో ప్లస్ చేసినప్పుడు అందులో ఉన్న రియల్ పార్ట్స్తో యాడ్ చేయాలి, అలాగే ఇమాజినరీ పార్ట్స్తో యాడ్ చేయాలి. సో అదే రాశాను ఇక్కడ. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 3, 4, 5 అన్నాడు. సో రియల్ పార్ట్ అంటే ఇక్కడ 2 అనేది రియల్ పార్ట్, ఇక్కడ 4 అనేది రియల్ పార్ట్. 2 ప్లస్ 4, 3 ప్లస్ 5 అంటే 6, 8. అలాగే z1 ప్లస్ z2 ఇది కూడా అంతే. ఎగ్జాంపుల్ యాడ్ చేసినప్పుడు 1 ప్లస్ -3, -5 ప్లస్ 7 అంటే -2, 2. దాన్ని కావాలని రాసుకోవచ్చు -2 ప్లస్ i2. 6, 8ని 6 ప్లస్ i8. సో ఎడిషన్ వరకు ఎట్లాగా ఉండిద్ది, ఎడిషన్ ఎట్లాగైతే ఉందో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అట్లాగా ఉండిద్ది. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. చూడండి, సబ్ట్రాక్షన్ అంటే z1 a b z2 c d అయినప్పుడు z1 మైనస్ z2 అంటే కరస్పాండింగ్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే, a మైనస్ c, b మైనస్ d. అది ఎడిషన్ అన్నాం ఇంకో కరస్పాండింగ్ పార్ట్స్ని యాడ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇందాక z1 ప్లస్ z2 అన్నప్పుడు ఏం చేస్తాం, a ప్లస్ c, b ప్లస్ d అని రాసాం. అదే సబ్ట్రాక్షన్ అంటే a మైనస్ c, b మైనస్ d. ఎగ్జాంపుల్ తీసుకోండి, z1 13, 14, z2 5, 6. సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. ఇందులో రియల్ పార్ట్ ఏంది 13, ఇందులో రియల్ పార్ట్ 5. 13 మైనస్ 5, 14 మైనస్ 6. అలాగే 14
ఇలా వచ్చేసింది 13 - 5 14 - 6 అంటే 8 12 8 12 రాసుకోవచ్చు 8 + I12. సిమిలర్గా ఇదిగో రెండో అదే. మల్టిప్లికేషన్ చూద్దాం. Z1 = A, B, Z2 C, D అంటే A, B అంటే ఏంది A + IB, C, D అంటే ఏంది C + ID. సో కాంప్లెక్స్ నెంబర్స్ అయితే Z1 × Z2 అన్నాడు. సో మామూలు జనరల్ మల్టిప్లికేషనే, ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసినట్టు చేయడానికి లేదు, మల్టిప్లికేషన్ కాబట్టి A × C ఒకసారి జనరల్ మల్టిప్లికేషనే, A × C ప్లస్ A × ID అంటే IAD, తర్వాత ప్లస్ IB × C ప్లస్ I × I అంటే ఎంత I² B × D. తర్వాత మీ అందరూ తెలుసు ఆల్రెడీ I² అంటే ఎంత తెలుసు మీకు, I² అంటే -1, ఎందుకంటే I అంటే ఎంత అన్నాను √−1 అన్నాను, అప్పుడు ఆటోమేటిక్గా I² అంటే ఏమైంది -1 అయింది. సో ఇక్కడ I² -1 అయితే ఏమైంది -BD. సో రియల్ పార్ట్స్ అన్న పక్కకి ఇమాజినరీ పార్ట్స్ పక్కకి రాస్తాను. AC అంటే I లేనిదంతా ఇమాజినరీ పార్ట్ అయింది, I లేనిది రియల్ పార్ట్, I అంటే ఇమాజినరీ పార్ట్. చూడండి ఇక్కడ AC - BD ఇది రియల్ పార్ట్, IAD + IBC కదా, I కామన్ తీస్తే AD + BC ఇది ఇమాజినరీ పార్ట్. సో నెంబర్ ఎట్లా రాసుకోవచ్చు AC - BD, AD + BC. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఇలా రాసుకోవచ్చు మనం. సో జనరల్గా ఇది గుర్తుపెట్టుకుంటారు, ఇది గుర్తుపెట్టుకోవడం కంటే మల్టిప్లికేషన్ జనరల్గా చేసుకోవడమే బెస్ట్. A × C ప్లస్ A × ID ప్లస్ IB × C ప్లస్ I × I² × BD చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసింది. అలాగే డివిజన్ కోసం సిమిలర్గా Z1 / Z2 అంటే సేమ్ AC + BD / C² + D², BC - AD / C² + D². సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z అనేది A, B అయినప్పుడు మల్టిప్లికేటివ్ యొక్క Z యొక్క కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే Z ఇన్వర్స్ డిఫైన్ చేస్తామని A/A² + B², -B/A² + B², ఇది ఒక ఫార్ములా. అలాగే నెగిటివ్ ఆఫ్ Z ఆర్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z. Z అనేది A, B అయితే నెగిటివ్ ఆఫ్ Z అంటే ఏం లేదు, మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తాం. అంటే నెగిటివ్ ఆఫ్ Z అంటే -Zతో డిఫైన్ చేస్తాం. నెగిటివ్ ఆఫ్ Z అన్నా ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z అన్నా ఒకటే. సో -Z అంటే ఏం లేదు, A, B కాస్త ఏమైంది -A, -B అయింది, -A, -B తెలుసు కదా. -A, -B అంటే అదేదో అనుకోవద్దు, -A + I × -B, దాన్నే -A, -B అని రాస్తాం. రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని రాస్తాం అంతే. సో యాడ్ చేస్తే అలాగో 0 అయిపోతుంది. Z + Z అన్నా -Z + Z అన్నా ఆటోమేటిక్గా మీకు 0 వాల్యూ వచ్చేసింది. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి 2 ప్రాపర్టీస్ని యాడ్ చేస్తే సాటిస్ఫై చేస్తాయి. అసోసియేటివ్ ఆన్ ఎడిషన్ అంటే Z1 + Z2 + Z3 = Z1 + Z2 + Z3 ఆ వాల్యూ 2 ఈక్వల్ అవుతాయి. అలాగే కాంప్లిటివ్ ప్రాపర్టీని కూడా ఎడిషన్లో సాటిస్ఫై చేస్తాయి. Z1 + Z2 = Z2 + Z1 ఎలా చేసినా ఒకటి, Z1 + Z2 అన్నా Z2 + Z1 అన్నా 2 ఒకటి, అంటే సాటిస్ఫై చేస్తుందని వాడు చెబుతున్నాడు. సో మనం చెప్పుకుందల్లా ఇందులో ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసాం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పాను, కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ని యాడ్ చేస్తాం, కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేస్తాం. అలాగే సబ్ట్రాక్షన్ అన్నప్పుడు కరస్పాండింగ్ రియల్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, కరస్పాండింగ్ ఇమాజినరీ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. మల్టిప్లికేషన్ డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, అలాగే డివిజను, అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఒకటి, అలాగే నెగిటివ్ ఆఫ్ Z అంటే -Z. ఈ ప్రాపర్టీస్ అన్ని మీరు కరెక్ట్గా ఏంటి చక్కగా చదివి అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఎక్సైజ్ మొత్తం మనం క్లియర్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి సో ఈ ప్రాపర్టీస్ అన్ని జాగ్రత్తగా చదవండి. అలాగే కాంప్లెక్స్ నెంబర్ ఎట్లా ఉంటుందని చూసుకోండి. కాంప్లెక్స్ నెంబర్ అంటే దాన్ని Z తో డిఫైన్ చేస్తాం, A + IB ఫామ్లో ఉంటుంది. అక్కడ A అనేది రియల్ పార్ట్, B అనేది ఇమాజినరీ పార్ట్, I అంటే √−1, అప్పుడు I² ఏమైంది -1 అయ్యింది. దీన్ని మనం జనరల్గా ఎక్కువసార్లు వాడతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనం ఫస్ట్ ఎక్సైజ్ కంప్లీట్ చేసుకుందాం.